జనవరి 16న స్పేస్ షటిల్ కొలంబియా ఆకాశంలోకి ఎగిరింది. ఇందులో కల్పన చావ్లాతో పాటు మరో 6 మంది ఉన్నారు. సరిగా 16 రోజుల తర్వాత ఆకాశం నుంచి తిరిగి భూమిపైకి వస్తుండగా ఒక్కసారిగా రెప్పపాటు క్షణంలో ఆ స్పేస్ షటిల్ ఒక్కసారిగా పేలిపోయింది. వాళ్ళంతా బూడిదారు. ట్విస్ట్ ఏంటంటే ఇలా జరుగుతుందని నాసాకు ముందే తెలుసు. కానీ ఈ విషయాన్ని టీంలో ఎవరికి చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు? కల్పన చావ్లా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ. కల్పన చావ్లా తన జీవితకాలంలో ఒక్కసారి కాదు 2 సార్లు అంతరిక్షంలోకి వెళ్లారు. కల్పన చావ్లా అంతరిక్షంలో గడిపిన సమయం 31 రోజుల 14 గంటల 54 నిమిషాలు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఫిబ్రవరిలో 2003లో అంతరిక్షం నుండి తిరిగి వస్తుండగా తను ఉన్న స్పేస్ షటిల్లో ప్రమాదంలో ఈమె చనిపోయారు. అయితే నాసా వంటి ఏజెన్సీలలో కూడా ఇలాంటిది జరగడం అనేది ఆలోచించాల్సిన విషయం. అయితే కల్పన చావ్లా మరణం అనేది ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంటా లేదా ప్రణాళికతో జరిగిన కుట్రనా? ఈ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరకపోతుంది. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. కల్పన చావ్లా 17 మార్చ్ 1962 హర్యానాలోని చిన్న నగరమైన కర్నాలో జన్మించారు. కల్పనకి ఒక అక్క ఒక అన్నయ్య ఉన్నారు. తన ప్రైమరీ ఎడ్యుకేషన్ బాల్నికేతన్ స్కూల్లో పూర్తి చేశారు. చిన్నగున్నప్పటి నుండి ఈమెకు విమానం బొమ్మలు గీయటం అన్న రాత్రిపూట నక్షత్రాలు చూడటం అన్న చాలా ఇష్టం. అలాగే ఆమె పంజాబ్ ఇంజనీర్ కాలేజ్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీర్లో బ్యాచిలర్ డిగ్రీని సంపాదించింది. తర్వాత 1979లో యుఎస్కు వెళ్ళిపోయింది. యుఎస్లోని ఎలింగ్టన్లో ఉన్న టాక్సిస్ యూనివర్సిటీ నుంచి కల్పన 1984లో ఏరోస్పేస్ ఇంజనీర్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని కూడా పొందారు. పిహెచ్డి తర్వాత 1980లో ఆమె కాలరోడా స్పేస్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి కూడా పొందారు. అలా 1980 నుంచి కల్పన చావ్లా నాసా కోసం పనిచేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏప్రిల్ 1991 కల్పనను అమెరికన్ సిటిజన్షిప్ కూడా వచ్చింది. ఆ తర్వాత కల్పన స్పేస్ జర్నీ మొదట్లో ఏరోనాట్ రీసెర్చ్ అప్లై చేయడంతో అక్కడి నుండి మొదలైంది. తర్వాత మార్చ్ 1995లో కల్పనను ఏరోనాట్ క్రాఫ్ట్ను చేర్చారు. ఆ తర్వాత 1996లో అంతరిక్షంలోకి పంపేందుకు నాసా ఎంపిక చేసింది. అలా మే 2, 1997లో 6 మంది ఆస్ట్రోనాట్స్ టీంలో స్పేస్లోకి పంపారు. ఈ టీంలో ఒకరు కల్పన చావ్లా. నిజానికి ఇదే మొదటి కల్పన చావ్లా అంతరిక్ష యాత్ర. ఈ మిషన్లో భాగంగా స్పేస్ షటిల్ను కొలంబియాకు పంపారు. అయితే తన మొదటి స్పేస్ మిషన్ భాగంగా 15 రోజుల 12 గంటలు స్పేస్లో ఉంది. అయితే ఈ మిషన్లో కల్పనను మిషన్ స్పెషలిస్ట్ అండ్ ప్రైమరీ రోబోటిక్ రోల్లో ఆపరేటర్గా పంపించారు. అలా ఈ స్పేస్ మిషన్లో కల్పన యొక్క వర్క్ను చూసిన తర్వాత మళ్ళీ 2001లో అంతరిక్ష యాత్రకు కల్పనను పంపాలని ప్లాన్ చేశారు. అయితే ఈ మిషన్ యొక్క లాంచింగ్ డేట్ 11 జనవరి 2001లో స్పేస్ షటిల్లో టెక్నికల్ ఇష్యూస్ ద్వారా 1-2 సార్లు కాదు ఏకంగా 18 సార్లు డిలే చేశారు. అలా చివరిగా 16 జనవరి 2003న స్పేస్ షటిల్ కొలంబియా ఆకాశంలోకి ఎగిరింది. ఇందులో కల్పన చావ్లాతో పాటు 6 మంది సిబ్బంది కూడా ఉన్నారు. 16 రోజుల అంతరిక్ష యాత్రలో తర్వాత తిరిగి భూమి వైపు రావడం కోసం స్పేస్ షటిల్ భూమి వైపు వస్తుంది. కాకపోతే భూమి పైన ఉన్న వాతావరణం కారణంగా ఒక్కసారిగా ఈ స్పేస్ షటిల్ అగ్నిగోళంగా మారిపోయింది. ఈ ప్రమాదంలో కల్పనతో పాటు 6 మంది కూడా చనిపోయారు. అయితే అందరూ కూడా ఇది ఒక పెద్ద ఘోర ప్రమాదం అనుకున్నారు. అయితే ఇందులో కల్పనతో పాటు 6 మంది సిబ్బంది మొత్తం 7 మంది ఆస్ట్రోనాట్స్ కూడా ఉన్నారు. ఇది కేవలం అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదు. ఎందుకంటే 16 జనవరి 2003 చేసిన తప్పు కారణంగా కల్పన మరణానికి దారితీసింది. నిజానికి ఈ స్పేస్ షటిల్ స్టార్ట్ చేయకముందే ఎన్నో టెక్నికల్ కారణాలు ఉన్నాయి. ఈ స్పేస్ షటిల్ 2003కు డిలే అవుతూ వచ్చింది. అయితే ఎన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్కి రావడంతో నాసాకు కూడా తెలుసు ఇందులో పెద్ద సమస్య ఉంది. కానీ నాసా ఈ మిషన్ ఆపేయకుండా కేవలం ఆ టెక్నికల్ ఎరార్స్ సాల్వ్ చేసి 16 జనవరి 2003న అంతరిక్షంలోకి పంపారు. నిజానికి స్పేస్ షటిల్ కొలంబియా తన మొదటి స్పేస్ ఎయిర్ క్రాఫ్ట్ను ఏప్రిల్ 12, 1981లో స్పేస్లోకి తీసుకెళ్లింది. అప్పటి నుంచి 16 జనవరి 2003 వరకు మొత్తం 27 స్పేస్ క్రాఫ్ట్ను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ఈ షటిల్ దాని మొత్తం జీవితంలో 340 రోజులు 17 గంటల సమయాన్ని అంతరిక్షంలోనే గడిపింది. అంటే ఇది చాలా ఓల్డ్ షటిల్. స్పేస్ షటిల్లో టెక్నికల్స్ రావడానికి ఇదే ప్రైమరీ కావచ్చు. కానీ నాసా ఇవేవి పట్టించుకోకుండా ఇదే స్పేస్ షటిల్పై 28వ స్పేస్ క్రాఫ్ట్ను అంతరిక్షంలోకి పంపింది. ఈ ప్రమాదం జరగడానికి కారణం ఈ స్పేస్ షటిల్ థర్మల్ సిస్టమ్ అని చెప్పవచ్చు. ఈ స్పేస్ కొలంబియా లాంచ్ చేసినప్పుడు 2 బూస్టర్ రాకెట్ ఎక్స్టర్నల్ ఫ్యూల్ కూడా కనెక్షన్ చేశారు. అయితే షటిల్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ కూడా థర్మల్ ఇన్సులెన్స్తో ఫామ్తో కప్పబడి ఉంది. ఎందుకంటే ఈ ఫ్యూల్ ట్యాంక్లో లిక్విడ్ అనేది లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ రూపంలో ఉంచబడుతుంది. అండ్ ఈ ఫ్యూల్ అనేది చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే లిక్విడ్ ఫామ్లో ఉండగలదు. అందునుంచి బయట నుంచి టెంపరేచర్ లోపల వెళ్లకుండా ఉండడం కోసం ట్యాంక్ మొత్తాన్ని థర్మల్ ఇన్సులెన్స్తో కవర్ చేస్తారు. దీనికి అదనంగా స్పేస్ షటిల్ మీద కూడా థర్మల్ ప్రొటెక్షన్ను యాడ్ చేస్తారు. నిజానికి ఈ షటిల్ యొక్క థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ లేదా టీపీఎస్ను స్పేస్ షిప్ అనేది ఎర్త్ యొక్క ఆర్బిట్కు తిరిగి వచ్చేటప్పుడు అట్మాస్ఫియర్లోని 1650 డిగ్రీస్ 50 సెంటీగ్రేడ్ వరకు తట్టుకునే విధంగా డిజైన్ చేస్తారు. దీనికి తోడు ఈ థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ అంతా కూడా అంతరిక్షంలోని
వేడి అండ్ చలి రెండింటి నుంచి స్పేస్ షటిల్ను కాపాడుతుంది. ఈ టీపీఎస్ ఆర్బిటల్ యొక్క మొత్తం ఉపరితలాన్ని కవర్ చేస్తుంది. అంటే స్పేస్ షటిల్ యొక్క ప్రతి భాగం డిఫరెంట్గా వేడిని తట్టుకోవాల్సి ఉంటుంది. తిరిగి భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు అక్కడి నుండి వచ్చే హీట్ను కూడా షటిల్ను తట్టుకునే విధంగా ఉండాలి. సో టెంపరేచర్స్ ఆధారంగా షటిల్ యొక్క ప్రొటెక్షన్ సిస్టమ్ డిజైన్ చేయబడి ఉంది. అయితే స్పేస్ షటిల్ యొక్క టీపీఎస్ వివిధ ఉష్ణోగ్రతలు తట్టుకునేలా వివిధ మెటీరియల్స్ను 7 రకాల మెటీరియల్స్ను ఉపయోగిస్తారు. వీటిలో ముఖ్యమైన మెటీరియల్స్ ఒకటి కార్బన్ బ్యానల్స్, ఇంకా HRSI అంటే హై టెంపరేచర్ రీయూజబుల్ సర్ఫేస్ ఇన్సులెన్స్ డైస్. ఈ డైస్ అనేవి స్పేస్ షటిల్ను 1207 డిగ్రీ సెంటీగ్రేడ్ గ్రేడ్ నుంచి రక్షించగలవు. రెసిస్ట్ చేయాల్సిన టెంపరేచర్ను బట్టి డిఫరెంట్గా సెట్ చేయబడి ఉంటుంది. ఇదే విధంగా 5 ఇతర రకాల పదార్థాలు కూడా ఉపయోగించబడతాయి. అలా స్పేస్ షటిల్ పూర్తిగా థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్తో పూర్తిగా కవర్ చేయబడి ఉంటుంది. అలా 16 జనవరి 2003లో స్పేస్ షటిల్ కొలంబియాను ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్లో లాంచ్ చేశారు. అయితే దీన్ని లాంచ్ చేసిన 87.07 సెకండ్ల తర్వాత ఒక సూట్ కేస్ కలిగి ఉన్న ఇన్సులేషన్ ప్యానెల్ పీస్ అనేది విరిగిపోయింది. ఈ పీస్ అనేది స్పేస్ షటిల్ కొలంబియా యొక్క లెఫ్ట్ వింగ్లోని రెయిన్ పేర్స్ ప్యానెల్తో ఢీకొట్టింది. అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో స్పేస్ షటిల్ 65,600 అడుగుల ఎత్తు వద్ద ఉంది. గంటకు 740 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. ఈ వేగం చాలా ఎక్కువగా ఉండటం వల్ల షటిల్ యొక్క లెఫ్ట్ వింగ్లోని ప్యానెల్ విరిగిపోయింది. థర్మల్ ప్రొటెక్షన్ టైల్లో 6 నుంచి 10 అంగుళాల సైజులో రంధ్రం కూడా ఏర్పడింది. అదనంగా ఈ తాకిడి కారణంగా షటిల్ యొక్క లెఫ్ట్ వింగ్లోని షటిల్ ప్యానెల్ చాలా వరకు దెబ్బతింది. అంటే చాలా డ్యామేజ్ అయిపోయిందన్నమాట. సో ఈ రంధ్రం కారణంగా షటిల్లో కొలంబియా యొక్క థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. అండ్ ఇలా జరగటం వల్ల షటిల్ ప్రమాదానికి గురవుతుందని నాసాకు కూడా ముందే తెలుసు. కానీ ఈ విషయంలో ఉన్న టీంకు అసలు తెలియదు. అలానే 16 రోజుల పాటు కల్పన చావ్లా మిగిలిన సిబ్బంది అంతరిక్షంలోనే గడిపారు. అంతేకాకుండా 16 రోజుల సమయంలో వారు ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ నాసాకు పంపుతూనే ఉన్నారు. కానీ షటిల్లో ఈ ప్రాబ్లం వచ్చిందనే విషయాన్ని మాత్రం నాసా వాళ్ళకు అస్సలు చెప్పలేదు. దీని వెనుక ఒక వాదన కూడా ఉంది. అదేంటంటే నాసా యొక్క ఇంజన్ని ఈ డ్యామేజ్ యొక్క ప్రభావం షటిల్పై పెద్దగా ఉండదని చెప్పడంతో నాసా యొక్క మిషన్కి పెద్దగా సీరియస్గా తీసుకోలేదంట. ఈ స్పేస్ షటిల్ తిరిగి సురక్షితంగా ఎర్త్ అట్మాస్ఫియర్లోకి రీఎంటర్ అవుతుందని భావించారు. ఫిబ్రవరి 1, 2003 కల్పన చావ్లాతో పాటు తన టీం మొత్తం అంతరిక్షంలోకి తిరిగి వెళ్ళడానికి US టైం ప్రకారం 9 గంటల 16 నిమిషాలకు ఫ్లోరిడాలోని క్యానస్లే స్పేస్ సెంటర్లో దిగాల్సి ఉంటుంది. స్పేస్ షటిల్ కొలంబియా 2 కక్షలను దాటి భూమి వైపు వస్తుంది. ఈ సమయం స్పేస్ షటిల్ వేగం గంటకు 17 సెకండ్ల 5,000 కిలోమీటర్ల వేగం అలా స్పేస్ సెంటర్లో కొలంబియా భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించింది. ఉదయం 8 గంటల 44 నిమిషాలకు స్పేస్ షటిల్ కొలంబియా 120 కిలోమీటర్ల ఎత్తులో భూమిపైన ఒక సంపూర్ణ స్థితిలో ఉంది. ఈ సమయంలో దాని ఉష్ణోగ్రత హీట్ కారణంగా 1300-1700 డిగ్రీల సెంటీగ్రేడ్ చేరుకుంది. తర్వాత కొన్ని నిమిషాలు టెంపరేచర్ సెన్సార్ పూర్తిగా పనిచేయడం ఆగిపోయింది. మెల్లగా షటిల్ యొక్క లెఫ్ట్ వింగ్లోని మంటలు మొదలయ్యాయి. దానికి తోడు షటిల్ అనేది 57 డిగ్రీల కోణంలో ఎడమ వైపుకు వంగి ఉంది. దాంతో వాతావరణ వాయువులు వేగంగా షటిల్లోకి ప్రవేశించడం ప్రారంభించాయి. ఫలితంగా గాలి ఒత్తిడి అంటే ఎయిర్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా మారింది. ఇదంతా ఎంత వేగంగా జరిగిపోయిందంటే కనీస సిబ్బందికి వారి సూట్ను కూడా ధరించడానికి సమయం లేదు. ఫలితంగా కల్పన చావ్లాతో పాటు మిగిలిన 6 మంది ఆస్ట్రోనట్స్ అక్కడే చనిపోయారు. మన దేశ ఆడబిడ్డను గౌరవిద్దాం. ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన దేశాన్ని గౌరవిద్దాం. ప్రౌడ్ ఆఫ్ ఇండియా. జై హింద్.